వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన తీరును మార్చుకున్నట్లు కనిపించడం లేదు. గత ఎన్నికల్లో బొక్క బోర్లా పడినా ఏమాత్రం తప్పులను సరిదిద్దుకోవటం లేదు. మళ్ళీ పాతబాటనే నడుస్తున్నట్లు కనబడుతోంది. అదే తీరు అదే మాట ఏమాత్రం తగ్గటం లేదు. ఘోరంగా ఓడిపోయి నెల గడిచినా మళ్ళీ తానే వస్తాను అంటున్నాడు. ఈసారి మళ్ళీ తానే సీఎం అంటూ బీరాలు పలుకుతున్నాడు. అంతేకాదు మరో 30 ఏళ్ల పాటు పరిపాలిస్తానంటూ పగటి కలలు కంటున్నాడు. ఇవన్నీ జగన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు. అసలు జగన్ ధీమా ఏంటి? పవన్ కొట్టిన దెబ్బకు గింగిరాలు తిరిగి పాతాళానికి పడిపోయిన వైసీపీ జగన్ చెబుతున్నట్లు మళ్ళీ కోలుకుని పునర్వైభవం సాధించడం సాధ్యమా? వైసీపీ అధినేత జగన్ తీరులో ఏమాత్రం మార్పు కనిపించడం లేదా అంటే ఆయన తాజాగా మాట్లాడిన మాటలను బట్టి చూస్తే నిజమే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. మళ్లీ వెంట్రుక పీకలేరంటూ పాత డైలాగులతో చెలరేగిపోయారు జగన్. నిజానికి జగన్ను ప్రజలు ఎందుకు ఓడించారు, తన ఓటమికి గల కారణాలేంటో ఇప్పటికీ ఆయన తెలుసుకున్నట్టు కనిపించరు. జగన్ హయాంలో సంక్షేమ పథకాలు చెప్పుకోదగ్గ స్థాయిలో అమలైన పరిస్థితి ఎవరూ కాదనలేరు. అమ్మఒడి లాంటి పథకాలు చాలా మందికి లబ్ధిని చేకూర్చాయి. అంతేకాదు ఆటో వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే వృద్ధుల వరకు డబ్బులు సంక్షేమ పథకాల రూపంలో అందించారు. కానీ జగన్ ఎందుకు ఓడిపోయారు? ఇప్పటికీ వైసీపీ అధిష్టానం తెలుసుకోలేకపోతుందంటే అతిశయోక్తి కాదు. జగన్ హయాంలో టీడీపీ జనసేన కార్యకర్తలపై అనేక చోట్ల దాడులు, కక్ష సాధింపు చర్యలు, ఇంకోవైపు అభివృద్ధిని అటకెక్కించడం వైసీపీలో ప్రజల్లో వ్యతిరేకతకు దారితీసేలా చేసింది. పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకురాలేకపోవడంతో నిరుద్యోగం పెరిగిపోయింది. కళ్ల ముందే బీటెక్లు, పీజీలు చదివిన తమ పిల్లలు కూలి పనులకు వెళ్లడం తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయారు. ఉద్యోగాల కల్పనలో జగన్ సర్కార్ చేతులెత్తేసింది. తాము పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకురాకపోగా ఉన్న కంపెనీలను కూడా తన్ని తరిమేయడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. మద్య నిషేధం అనే పేరు చెప్పి మందుబాబుల జేబులు గుళ్ల చేసిన సంగతి ఎవరూ మరిచిపోలేరు. ఇలా అనేక వ్యతిరేకతల కారణంగా జగన్ పార్టీ 151 సీట్ల నుంచి మధ్యలో 5 మాయమైపోయి 11 సీట్లకు పరిమితమైపోయింది. అయినా లోపం ఎక్కడుందో తెలుసుకోకుండా పార్టీని మళ్లీ ప్రజల్లో నమ్మకాన్ని కలిగించే విధంగా చర్యలు తీసుకోకుండా జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై ఎప్పటిలాగే తీవ్ర పదజాలంతో కామెంట్లు చేస్తూ చెలరేగిపోతున్నారు. తాజాగా జరిగిన కార్యకర్తల సమావేశంలో జగన్ తాను ఈసారి మళ్లీ సీఎం అవుతానని, 30 ఏళ్లు పాలించేది తానే అని, తననెవరూ ఏమీ చెయ్యలేరని, తన వెంట్రుకు కూడా ఎవరూ పీకలేరని మాట్లాడడం చూస్తుంటే జగన్ తీరు ఇంకా మారలేదా? ఘోరంగా ఓడినా మళ్లీ అవే డైలాగులా అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు జగన్ రాబోయే 30 ఏళ్లు వైసీపీ ప్రభుత్వమే సింహం సింగిల్గానే పోటీ చేస్తుంది, వారంతా కట్టగట్టుకొని వచ్చినా నా వెంట్రుకు కూడా పీకలేరు అంటూ కూటమి పార్టీల నేతలను ఉద్దేశించి చేసిన కామెంట్లు అప్పట్లో వైరల్ అయ్యాయి. కట్ చేస్తే వై నాట్ 175 అన్న జగన్ను 11 సీట్లకే పరిమితం చేశారు ప్రజలు. అయినా జగన్ తీరు మారలేదు. చింత చచ్చినా పులుపు చావలేదు అన్న చందంగా కనీసం ప్రతిపక్ష హోదా దక్కకుండా కేవలం పులివెందుల ఎమ్మెల్యేగా గెలిచి ఒక్క బోర్లా పడ్డ తర్వాత కూడా జగన్ ఇంకా వెంట్రుకలు పీకలేరు అంటూ కామెంట్లు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. వైసీపీ బ్రతుకుతుంది, మరో 30 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది, ఎవరూ కూడా వైసీపీ కార్యకర్త వెంట్రుకు కూడా పీకలేరు అంటూ జగన్ తాజాగా చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. తనపై దొంగ కేసులు బనాయించి 16 నెలలు జైల్లో పెట్టారని, వాటిని ధైర్యంగా ఎదుర్కొని ఆ తర్వాత బయటకు వచ్చి ముఖ్యమంత్రి అయ్యానని విజయవాడలో వైసీపీ కార్పొరేటర్లు, నేతలతో జరిగిన సమావేశంలో జగన్ చెప్పారు. వైసీపీ కార్యకర్తలను, నేతలను జైల్లో పెట్టిన వారిని గుర్తు పెట్టుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా ఉంటుందని, కార్యకర్త కోసం ఎలా పనిచేస్తానో చూపిస్తానని చెప్పారు.
జగన్ 1.0లో కార్యకర్తలను పట్టించుకోలేదని, తన ధ్యాసంతా ప్రజలు పథకాలపైనే ఉందని జగన్ అంగీకరించారు. కూటమి హయాంలో కార్యకర్తలు పడుతున్న ఇబ్బందులు చూస్తున్నానని, కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టనని, ఎక్కడున్నా తెచ్చి చట్టం ముందు నిలబెడతానని చెప్పారు. ఇక వైసీపీ నేతలు కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టిన వారిపై ప్రైవేటు కేసులు వేస్తామని జగన్ అన్నారు. మళ్లీ మనం అధికారంలోకి వస్తున్నామని, 30 ఏళ్లు అధికారంలో ఉంటామని జగన్ కార్యకర్తలకు భరోసానిచ్చారు. ఈ కామెంట్ల నేపథ్యంలో సోషల్ మీడియాలో జగన్పై ట్రోలింగ్ జరుగుతోంది. 2024 ఎన్నికల ముందు కూడా జగన్ సేమ్ టు సేమ్ డైలాగులు కొట్టారని, కానీ ఫలితం డిజాస్టర్ అని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఇకనైనా ఈ తరహా ఊహలు, డైలాగుల నుంచి బయటకొచ్చి వాస్తవాలపై ఫోకస్ చేస్తే రాబోయే ఎన్నికల్లో 11 కంటే కాస్త ఎక్కువ సీట్లు వచ్చే ఛాన్స్ ఉందని, లేదంటే అవి కూడా రావని సెటైర్లు వేస్తున్నారు. అయితే ఓడిపోయి నిరాశలో ఉన్న క్యాడర్ను తట్టి లేపడానికి తాను జనంలోకి వస్తే పర్యటనలు విజయవంతం కావాలంటే కార్యకర్తల సపోర్ట్ తప్పనిసరి కాబట్టి ఈసారి కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తానని చెబుతూ ఎవరూ తన వెంట్రుకు కూడా పీకలేరంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారంటూ రాజకీయ వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. 3 నెలల తర్వాత మళ్ళా వస్తాం, రెట్టించిన ఉత్సాహంతో మళ్ళా పనిచేస్తాం. ఎవరెవరైతే మిమ్మల్ని జైల్లో పెట్టే కార్యక్రమం ఎవరెవరైతే చేస్తారో, మంచి చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి, చెడు చేసిన వారిని గుర్తుపెట్టుకోండి. ఇద్దరిని గుర్తుపెట్టుకోమని చెప్తాను. ఊరికే చూస్తూ ఊరుకోం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా ఈ సందర్భంగా చెప్తాను. మరో 30 సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను. కాబట్టి ఎవ్వరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంటికి కూడా పీకలేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తాను. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. రాజకీయాల్లో భాష చాలా ప్రధానం. అందులోనూ ఒక పార్టీకి అధ్యక్షుడి స్థానంలో ఉన్న నాయకులు చాలా ఆచితూచి మాట్లాడాలి. ఒకసారి నోరు జారితే ఆ మాటలు తిరిగి వెనక్కి తీసుకోలేం. కానీ జగన్ మాత్రం పదే పదే వెంట్రుక పీకలేరు అంటూ చేస్తున్న కామెంట్లు వివాదంగా మారుతున్నాయి. పబ్లిక్ మీటింగుల్లో ఆడవాళ్లు ఉన్నా, లేదంటే టీవీల్లో కోట్లాది మంది చూస్తారని, చిన్నపిల్లలు సైతం తన భాషను వింటారన్న స్పృహ కూడా లేకుండా జగన్ చేస్తున్న కామెంట్లు సర్వత్రా వివాదానికి కారణమవుతున్నాయి. వెంట్రుకలు పీకే భాషా సంస్కృతిని గతంలో తామెప్పుడూ చూడలేదని, ఏపీ రాజకీయాల్లో వైసీపీ నేతలు బూతు భాషా సంస్కృతికి తెరలేపారని సర్వత్రా కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. ఈసారి జగనన్న 2.0 కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఎందుకనంటే జగనన్న 1.0లో బహుశా కార్యకర్తలకి నేను అంత గొప్పగా బహుశా చేయలేకపోయి ఉండొచ్చేమో. ప్రతి పథకము, ప్రతి విషయంలోనూ కూడా మొట్టమొదటిగా ప్రజలే గుర్తుకొచ్చారు. ప్రజలకు మంచి చేయడం కోసమే నా టైం కేటాయించా, నా తాపత్రయపడ్డా, ప్రతి విషయంలోనూ దానికోసమే అడుగులు వేశా. కానీ జగనన్న 2.0కి వచ్చేసరికి మాత్రం చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు పెడతా ఉన్న ఇబ్బందులు చూసా, కార్యకర్తలు పడతా ఉన్న అవస్థలు చూసా, కార్యకర్తలు పడతా ఉన్న బాధను గమనించా. వీళ్ళ కోసం గట్టిగా మీ జగనన్న ఉంటాడని సందర్భంగా గట్టిగా చెప్తాను. ఎన్నికలలో గెలుపు ఓటములు సహజం. దేశ విదేశాల్లో ఎంతోమంది మహామహులు ఎన్నికల్లో విజయం సాధించి ఆ తర్వాత ఘోరంగా ఓడిపోయిన దాఖలాలు చాలా మనం చూసాం. అయితే జగన్ మాత్రం ఎన్నికల్లో తాను ఓడిపోయానన్న బాధో, లేదంటే కూటమి పార్టీలపై కక్షో తెలియదు కానీ ఇప్పటికీ ఇలా విపరీతమైన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే
ఆంధ్ర రాష్ట్రంలో జగన్ తీరు మాత్రం సామాన్య ప్రజలకు ఇప్పటికి కూడా రుచించడం లేదు అనే కామెంట్స్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. మళ్ళీ గెలిచి వచ్చాక ఎవరిని వదిలిపెట్టబోం అన్న తరహాలో జగన్ మాట్లాడుతున్న మాటలు దుమారమే రేపుతున్నాయి. అసలు ఒక మాజీ సీఎం మాట్లాడాల్సిన మాటలేనా అవి? బాధ్యత కలిగిన ఏ రాజకీయ నాయకుడు కూడా ఇలా రెచ్చగొట్టేలా మాట్లాడరు. కానీ జగన్ మాత్రం తాను మళ్ళీ వస్తే ఎవరిని వదిలిపెట్టనని, అందరి అంతు తేలుస్తానని, వెంట్రుక కూడా ఎవరు పీకలేరంటూ రెచ్చగొట్టడం రాజకీయాల్లో వైసీపీ భాషా సంస్కృతిని మరోమారు తేటతెల్లం చేస్తోంది. ఇప్పుడిప్పుడే వైసీపీ బూతు నేతలు పవన్ కొట్టిన దెబ్బకు కాస్త అడిగిమడిగి ఉంటున్నారు. మళ్ళీ వారిని తట్టి లేపాలని జగన్ భావిస్తున్నారా? కొడాలి నాని, వల్లభనేని వంశీ, అనిల్ కుమార్ యాదవ్ వంటి వారిని జగన్ మళ్ళీ యాక్టివ్ చేయబోతున్నారా? గత 5 ఏళ్ల జగన్ పాలన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ప్రతిపక్ష పార్టీలకు కూడా ఓ పీడకల వంటిది. అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు, దాడులు, వైసీపీ నేతల బూతులతో జగన్ రాష్ట్రంలో ఓ సరికొత్త రాజకీయ సంస్కృతిని ప్రవేశపెట్టారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ పుట్టుకపై ఇలా ఒక్కటేమిటి, వైసీపీ నేతలు మాట్లాడిన దారుణమైన, అతి జుగుప్సాకరమైన మాటలను ఎవరూ మరిచిపోలేరు. సామాన్యులు వైసీపీ నేతల దౌర్జన్యాలు, భూకబ్జాలకు గురైతే టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లాంటి వారు రాజకీయ కక్ష సాధింపులకు బలయ్యారు. ప్రపంచంలోనే యువతలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న పవన్ లాంటి వారిని స్వేచ్ఛగా తిరగనివ్వలేదు. అందరూ ఏదో ఒక విధంగా జగన్ పాలనలో ఇబ్బందులు పడినవారే. అందుకే రాష్ట్ర ప్రజలందరూ కూడబలుక్కున్నట్లుగా జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించేశారు. అయినా నేటికీ జగన్లో ఎటువంటి పశ్చాత్తాపం లేదు. ఆయన ధోరణిలో ఎటువంటి మార్పు కనబడడం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే వైసీపీలో బూతులు మాట్లాడే నేతలకు కొదవలేదు. అధ్యక్షుడి నుంచి కార్యకర్త వరకు ఆ పార్టీలో భాష గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కొడాలి నాని లాంటి వారు అయితే నీచాతి నీచంగా బూతులతో విరుచుకుపడుతుంటారు. అయితే వారంతా పవన్ కళ్యాణ్ కొట్టిన దెబ్బతో కొన్నాళ్లుగా సైలెంట్గా ఉంటున్నారు. అయితే వారిని మళ్లీ తట్టిలేపడానికి అన్నట్లు జగన్ చేసిన కామెంట్స్ పై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జగన్ అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ తన ధోరణి వల్లనే ఓడిపోయానని తెలిసి కూడా ఇంకా అదే తరహాలో వ్యవహరిస్తూ చేజేతులా సమస్యలు దగ్గర జరుపుకుంటున్నారని చెప్పక తప్పదు. జగన్ ఈ విధంగా రాజకీయాలు చేస్తూ ఏం సాధించాలని అనుకుంటున్నారు? అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని తప్పులు చేసినా కొట్టుకుపోతాయి. కానీ విపక్షంలో ఉన్నప్పుడు నాయకుడు సరైన దిశలో పయనించలేకపోతే ఆయనతో పాటు నమ్ముకున్నవారు కూడా టైటానిక్ షిప్ మాదిరిగా మునిగిపోతారు. జగన్ పార్టీని నిలబెట్టుకునేందుకు కృషి చేయాల్సింది పోయి మళ్లీ కూటమి పార్టీలపై విమర్శలకు దిగుతున్నారంటూ సొంత పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీని కోలుకోలేని దెబ్బ కొట్టారు పవన్. మళ్లీ ఆ పార్టీ లేవకుండా పవన్ పావులు కదుపుతున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొట్టబోయే దెబ్బకు వైసీపీ ఇక భవిష్యత్తులో మళ్లీ కోలుకునే అవకాశం లేదా అంటే అవునని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇప్పటికే సార్వత్రిక ఎన్నికల్లోనే వైసీపీని పాతాళానికి తొక్కిన పవన్ ఇక ఆ పార్టీని వచ్చే ఎన్నికల నాటికి పూర్తిగా జీరో చేసేసే కార్యక్రమంలో భాగంగానే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. ఇక తాజాగా మీడియా ముందుకొచ్చారు జగన్. కూటమి నేతలు పదే పదే తనను విధ్వంసకారుడిగా చిత్రీకరిస్తున్న తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు దృష్టిలో సంపద సృష్టి అంటే తనతో పాటు తన వాళ్ల ఆస్తుల్ని పెంచుకోవడం మాత్రమే అని విమర్శించారు. సంపద సృష్టించిన తర్వాతే హామీలు అమలు చేస్తానంటూ ప్రజల జీవితాలతో సీఎం ఆడుకుంటున్నారని జగన్ ధ్వజమెత్తారు. చంద్రబాబును నమ్మడం అంటే పులినోట్లో తలపెట్టడమే అని ఎన్నికల ప్రచారంలో మొత్తుకుని చెప్పానని జగన్ అన్నారు.
అయినప్పటికీ ప్రజలు పొరపాటు పడి ఓట్లు వేసి బాధపడుతున్నారన్నారు. చంద్రబాబు గారి నోట మాట ఏమిటి అనంటే బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి నోట వినిపించే ఒక కామన్ ఫ్రేజ్. 9 నెలల తర్వాత పరిస్థితి ఏమిటి అనంటే బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ. ఇది ఈ 9 నెలల కాలంలో ఇప్పుడు మనందరికీ కనిపిస్తా ఉన్న ఫ్రేజ్. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వేళ చెప్పిన ప్రతి మాట, ఆ మేనిఫెస్టో అంటూ తాను రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో తాను చెప్పిన మాటలు, ఎన్నికల వేళ బటన్ నొక్కడం అయితే ఏముంది, అదేం పెద్ద పనా, ముసలావిడ కూడా బటన్ నొక్కుతుంది అన్నాడు. అప్పట్లో నా చంద్రాయుడు ముసలావిడ కూడా ముసలావిడ కూడా బటన్ నొక్కుతుంది, అదేమన్నా బటన్ నొక్కడం గొప్ప సంగతి అని చెప్పి అన్న సందర్భాలు మనం చాలా చూసాం. అంతటితో ఆగిపోకుండా సూపర్ 6 అన్నాడు, సూపర్ 7 అన్నాడు. ఏకంగా మేనిఫెస్టోలో 143 ప్రామిసెస్, 143 హామీలను ఎన్నికల మేనిఫెస్టోలో తాను చేర్చాడు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా ఆ పార్టీ గురించి గాని, ఆ ప్రభుత్వ పాలన గురించి గాని మాట్లాడాలి అంటే హడలిపోయేవాళ్లు. తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా సైతం వెంటనే అరెస్ట్ చేసి పడేసేవాళ్లు. అలా జగన్ ప్రభుత్వం 5 ఏళ్లలో అప్పటి ప్రతిపక్షాలు ఏం మాట్లాడకుండా ఉన్న పరిస్థితి. కానీ వైసీపీ కార్యకర్తలు మొదలు జగన్ వరకు అప్పట్లో పవన్, చంద్రబాబు, లోకేష్లపై, టీడీపీ, జనసేన శ్రేణులపై ఏ విధంగా నోరు పారేసుకునేవాళ్ళో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే కూటమి వచ్చాక బూతులు మాట్లాడేవారు కాస్త సైలెంట్గా ఉంటున్నారు. మళ్లీ వాళ్ళని యాక్టివ్ చేసేలా జగన్ రెచ్చగొట్టే కామెంట్లు చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నియోజకవర్గంలో ఏమి జరగాలన్నా, మీకున్న ఫ్యాక్టరీ నడవాలన్నా, మీకు ఎవరికైనా మైనింగ్ లీజ్ ఉంటే ఆ మైనింగ్ లీజ్ మీరు నడుపుకోవాలన్నా, ఆ మైనింగ్ కార్యక్రమం మీరు చేయాలన్నా, ఏమి వ్యాపారం చేయాలన్నా కూడా ఎమ్మెల్యేకు దగ్గరికి వచ్చి అంతో ఇంతో ఇవ్వాలి. ఇస్తేనే పనులు జరిగేది, ఇస్తేనే పనులు చేసుకోవచ్చు. ఎమ్మెల్యే పెద్దబాబుకింత, చిన్నబాబుకింత, దత్తపుత్రునికింత, ఆయన సర్దితేనే నాకింత, నీకింత అని సాఫీగా జరుగుతాయి. మొట్టమొదటిసారిగా ఎంత దారుణమైన కరప్షన్ అంటే కాంట్రాక్టర్లకు ఇచ్చే కార్యక్రమంలో, పనులు ఇచ్చే కార్యక్రమంలో మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకొచ్చినారు. ఇంతకుముందు లేదు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చే కార్యక్రమం. పనులు చేసినప్పుడు, చేసిన తర్వాత బిల్లులు పెడితే ఆ బిల్లులు మాత్రమే డబ్బులు ఇచ్చే పరిస్థితి నుంచి అలా కాదు, నువ్వు పనులు చేయకపోయినా పర్వాలా, నీకు అలాట్మెంట్లోనే 10% మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చేస్తాము, అందులో 8% మాకు తిరిగి ఇచ్చేసేయి, 2% నువ్వు పెట్టుకో అని చెప్పి నీకింత నాకింత అని పంచుకుంటా ఉన్నారు. రాజకీయ నేతలంటే ఎంతో హుందాగా ఉండాలి, ప్రజలకు ఆదర్శప్రాయంగా నిలవాలి. తరువాతి తరాల నుండి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే వారికి తమ నుండి నేర్చుకునే విధంగా స్ఫూర్తిని రగిలించాలి. కానీ తమ నుండి ప్రత్యర్థి పార్టీల వారు తప్పించుకోలేరంటూ బెదిరింపులకు దిగే సాంప్రదాయానికి శ్రీకారం చుట్టిన జగన్ మనసులో అసలు ఏముంది? ఎందుకు ఆయన కంట్రోల్ తప్పుతున్నారు? సహనం ఎందుకు ఆయన ప్రదర్శించలేకపోతున్నారు? తన రాజకీయ వైఫల్యానికి పవన్ కళ్యాణ్ కారణమని భావిస్తున్న జగన్ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? ఓటమికి గల అసలు తప్పులను జగన్ సరిదిద్దుకుంటారా? తన లోపాలను సవరించుకుంటారా? జగన్ పొలిటికల్ ఫ్యూచర్ ఏం మలుపులు తిరగనుంది? ఈ విషయాలన్నింటికీ కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది. ఇక ఇది ఇవాళ బర్నింగ్ ఇష్యూ. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.